భరతనాట్యం 2 మోహినియాట్టం సినిమా మలయాళం సినిమా, బట్ తెలుగులో డబ్ అయింది. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక మంచి కామెడీ ఫిలిం. అస్సలు మిస్ అవ్వకండి. ఒకవేళ మీరు మంచి కామెడీ ఏమంటారు మస్తు ఎంజాయ్ చేద్దామని ఫిలిం చూద్దామన్న ఇంటెన్షన్ కనుక మీకు ఉంటే ఈ ఫిలిం పర్ఫెక్ట్ అనమాట. తెలుగులో కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ తెలుగులో డబ్బింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేసారు, ఏ మాత్రం తగ్గదు. మలయాళం ఫిలిం అయినప్పటికీ కూడా తెలుగులో ఆ డబ్బింగ్ అంటే డబ్బింగ్ చేసినప్పుడు చాలా కామెడీ మిస్ అవుతుంది అని అనిపిస్తుంది. బట్ ఈ సినిమాలో అది నిజంగా ఇంకొంచెం యాడ్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నేను చూసినా కదా, నాకైతే అసలు ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక బ్యూటిఫుల్ కామెడీ డ్రామా ఫిలిం అనమాట. ఈ సినిమా మెయిన్ స్టోరీ ఏంటిదంటే ఒక టెంపుల్ కడతారు. ఈ హీరో వాళ్ళ ఫాదరు టెంపుల్ కడతాడు. ఆ టెంపుల్ యాక్చువల్గా ఆ దేవుడు అనేటోడు ఉండరు, బట్ వీళ్ళ డాడీ ఆ దేవతను ఒక క్రియేట్ చేసి ఆ దేవత గుడి కట్టేసి దీంట్లో ఒక లంచాలు ఈ వ్యాపారం ఉంటుంది కదా, చందాలు వేస్తారు కదా, ఈ ఈ హుండీలో డబ్బులు వేస్తారు కదా, దాన్ని వీళ్ళ డాడీ పంచుకున్నాడు అని చెప్పేసి, అంటే వీళ్ళ డాడీ అండ్ ఇంకొక ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి వీళ్ళందరూ దాన్ని దోచుకున్నామని చెప్పేసి హీరోకి వచ్చి ఒక పర్సన్ చెప్తాడు అనమాట. విలన్ వచ్చి చెప్తాడు. ఆ విలను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఇదంతా మీ డాడీ మీద దోషేద్దాం, ఈ ప్రజలందరూ బిలీవ్ చేసేది అదే, పోలీసు వాళ్ళకు మీ డాడీ చేసిండని చెప్పేద్దాం, ఎందుకంటే చనిపోయింది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో అని అంటే వీళ్ళు ఒప్పుకోరు. అదే టైంలో అతను విలన్ ఆప్షన్ ఏమి ఇస్తాడంటే సెకండ్ ఆప్షన్, లేదనంటే 75 lakhs ఇవ్వమని చెప్తాడు. సో వీళ్ళు ఈ రెండింటికి ఒప్పుకోకుండా ఆ పర్సన్ని అనుకోకుండా చంపేస్తారు, ఆ విలన్ని చంపేస్తారు. సో ఆ విలన్ బాడీని దాచిపెట్టి, అంటే ఏమంటారు, ఆ విలన్ బాడీని ఎట్లా మాయం చేసిర్రు, ఆ విలన్ బాడీని మాయం చేసిన తర్వాత అసలు వీళ్ళు పోలీసులకు దొరికిరా లేదా అనేది టోటల్ స్టోరీ అనమాట. ఇదే పాయింట్. అంటే ఆ డెడ్ బాడీని మాయం చేయాలి. ఆ డెడ్ బాడీని మాయం చేయాలన్న ఒక సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాని మీదనే మొత్తం సినిమా రన్ అవుతుంటుంది. బట్ ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ఫిలిమ్స్. రీసెంట్ టైంలో ఇంత నవ్వుకున్న ఫిలిం అయితే నేను ఐ థింక్ నాకు గుర్తు కూడా రావట్లేదు. అంత కామెడీ ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఆ సిచ్యువేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. అలా పర్ఫార్మెన్సెస్ కూడా చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి, అవి అసలు ఎంత బాగా ల్యాండ్ అవుతాయి అంటే అంత బాగా ల్యాండ్ అవుతాయి. అండ్ మనకు ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అసలు అల్టిమేట్ ఫన్ అనమాట. అండ్ ప్రతి క్యారెక్టర్ కూడా ఈ ఈ హీరో క్యారెక్టర్ ఎక్కువ ఉంది, వీళ్ళ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అట్లా ఏముండదు. అన్ని క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇందులో హీరో ఎవరని చెప్పడం అసలు ఇంపాసిబుల్ అనమాట. సో అలాంటి ఒక కైండ్ ఆఫ్ సినిమా. అండ్ వన్స్ మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు అసలు ఇంత బాగుంది ఆ సినిమా అని చెప్పేసి. వీలైతే ఇమ్మీడియట్గా డౌన్లోడ్ పెట్టేసేయండి, సినిమా చూసేయండి. తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది అండ్ చాలా బాగుంది డబ్బింగ్ కూడా అదంతా కూడా. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు మ్యూజిక్ ఏదైతే ఉందో అది కూడా అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఆ కామెడీ ముందు ఇవే అన్నీ కూడా యాడ్ అయినాయి తప్ప మెయిన్ ఎలిమెంట్ అనేది ఈ సినిమాకు కామెడీ. వాళ్ళ ఫ్యామిలీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు చేసిన మిస్టేక్స్ని ఎట్లా కవర్ చేసుకున్నారు ఏందనేది ఈ సినిమా ఉంటుంది. అండ్ చాలా ఫన్ రైడ్ ఫిలిం. దట్స్ ఇట్. యూ ఎంజాయ్ దట్ ఫిలిం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.